కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతకు ముందే ఏవి చూసిండ్రు, మా తమ్ముళ్ళు మాట్లాడింది చూసిండ్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసిండ్రు. ఇవి గవర్నమెంట్ లెక్కలు. ఎవడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవడు ఏ డిపార్ట్మెంట్లో ఏ సంవత్సరంలో ఏ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది అనేది గవర్నమెంట్ లెక్కలు. దీన్ని ఎవరు మార్చడానికి ఉండదు. మీరు అడిగినా ఆర్టీఐలు అప్లై చేసినా కానీ మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు లేవు, రెండోది నిధులు లేవు, నియామకాలు లేవు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసి 195% మా పిల్లలకు మా ఉద్యోగాలు మాకే కావాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు మన పిల్లల ఉద్యోగాల కోసం మేము పరిపాలించిన 9.5 సంవత్సరాలలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కావాలంటే గవర్నమెంట్ రికార్డులలో ఇవి ఉన్నాయి, నేను చదువుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇంకా 42,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేము ఇచ్చినటువంటిది. సరే, ఆ రోజు కోర్టులు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ సర్టిఫికెట్లని ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అబద్ధాల కోరు ఆ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చాడు. మీరు చూసారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటే ఒకడేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొకడేమో 70,000 అంటాడు, ఒకడు 60,000 అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో మీరు 2 సార్లు చూసిర్రు, 70,000 అన్నాడు ఒకసారి, 60,000 అన్నాడు ఒకసారి. కానీ వీళ్ళు ఇచ్చింది 16,978 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి, కూలి పని చేసి, మరి ఏదో వ్యాపారం చేసి మిమ్మల్ని మా పిల్లలు ప్రయోజకులై బ్రహ్మాండంగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే కుటుంబానికి ఆసరా అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసి కష్టాలు చేసి ఈ రోజు హైదరాబాద్ సిటీలో గాని లేకపోతే వివిధ పట్టణాలలో మిమ్మల్ని చదివించారు. నా కొడుకుకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు గడిచిపోయింది 2.5 సంవత్సరాలు. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్ లో డిక్లరేషన్, అదే విధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి. ఇచ్చిండ్రా? రెండోది బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని మధ్యప్రదేశ్ ఎలక్షన్ లో, బీహార్ ఎలక్షన్ లో ఆ రాహుల్ గాంధీ చెప్తాడు. వాడికైనా సిగ్గేమని ఉండాలి కదా, నువ్వు ఇవ్వని కూడా ఇచ్చినా అని చెప్పేటువంటి. మీరు చూడండి, అక్కడ కావాలంటే పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు. ఇట్లా మోసం చేసి మీకేం చెప్పారు ఆ రోజు, ఒకవేళ నీ ఉద్యోగం వచ్చే వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇచ్చిండ్రా? మరి అదే విధంగా మా చెల్లెళ్లకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు. వచ్చినా